హాయ్ అండి. మునక్కాయతోటి మంచిగా ఫ్రై చేసుకుందామా, చాలా బాగుంటుంది. దానికి 2 మునక్కాయలు తీసుకొని నీట్గా మనకి ఎంత సైజు కావాలో అంత కట్ చేసేసుకోవాలి. తర్వాత వాటర్లో వేసుకొని బాగా కడిగేసుకొని ఒక దబర్లోకి తీసేసుకుందాం. అన్నీ తీసేసుకొని పాలు వేసి ఉడకబెట్టుకోవాలి. పాలు వేస్తే బాగా కమ్మగా ఉంటాయన్నమాట. ఉప్పు వేసుకునేసి అడుగంటకుండా నీట్గా కలిపెట్టుకుంటూ పొంగిపోకుండా బాగా ఎగిరిపోయే వరకు ఇలా ఉడకబెట్టేసుకుందాం. తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బరి ముక్క, ఒక మన స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి, కొంచెం తినేసనగపప్పు, ఎండుమిర్చి, కొబ్బరి పలుకులు అన్నీ వేసుకొని తెల్లగొడ్డగడ్డ వేసుకొని ఇలాగా పొడి చేసేసుకుందాం. తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు చిటపటమనే వరకు వేసేసుకొని బాగా వేయించేసుకొని మనం ఉడకపెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని బాగా పాల మిశ్రమం కూడా వేసుకుని వేయించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పొడి కొట్టుకున్నాం కదా, మనం పసుపు కొంచెం వేసుకుందాం. మిక్సీలో పొడి కొట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. అది వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకొని దించేసుకుంటే చాలా బాగుంటుంది. కమ్మగా ఉండే మునక్కాయ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.